హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంతమంది మా పక్కింటి వాళ్ళు కారు కొన్నట్లు ఉన్నారే, ఎలాగైనా అది చెడిపోవాలి దేవుడా, నాకంటే జూనియర్ని మా బాస్ మెచ్చుకుంటాడా, ఎలాగైనా ఆ జూనియర్ గాడిని ఇవాళ అధికారితో తిట్టించాలి. ఏంటి, నా ఫ్రెండ్ కొడుకు అమెరికా వెళ్తున్నాడా? ఛీ, నా కొడుకు ఉన్నాడు, ఎందుకు, దేనికి పనికిరాడు. ఇలా చాలామంది అసూయతో బాధపడుతూ ఉంటారు. సొంత స్నేహితుడు బాగుపడినా ఓర్చుకోలేడు. నువ్వు కూడా ఇలాగే అసూయ పడుతున్నావా? అయితే ఇది విను. కొడుకు కోసం రాముడిపై కైకేయి పెంచుకున్న అసూయ ఆమెను విధవగా మార్చింది. కృష్ణుడిపైన శిశుపాలుడు పెంచుకున్న అసూయ అతడి మరణానికి కారణమైంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది అసూయ. అది నిన్ను నువ్వే నాశనం చేసుకునేలా చేస్తుంది. అందుకే అసూయను వదిలిపెట్టి మంచి మార్గంలో ప్రయాణించి, అవతలివాడు నీకంటే గొప్పవాడు అయితే వాడి గొప్పతనాన్ని నువ్వు స్ఫూర్తిగా తీసుకో. ఆ స్ఫూర్తితో నువ్వు వాడిలా ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నించు. వాడికంటే గొప్పవాడివి కావాలని మాత్రమే కలగను, కానీ వాడి ప్రతిభ చూసి ఎప్పుడూ అసూయ పడుతూ వాడిని ఎలాగైనా దిగజార్చాలి, వాడిని కించపరచాలని ప్రయత్నించుకు. అది వాడిని కష్టపెట్టకపోగా నీకే అంతులేని నష్టాలను మిగులుస్తుంది. నీ జీవితాన్ని చివరికి చిత్తు కాగితం కంటే వ్యర్థంగా మారుస్తుంది. గుర్తుపెట్టుకో. అన్నా, నువ్వు గొప్పవాడివి అన్నా, అయ్యా మిమ్మల్ని మంచివాళ్ళు ఎవరూ లేరయ్యా అని అన్నా, ఎదుటి వాళ్ళను పొగుడుతూ వాళ్ళ ముందు చేతులు కట్టుకుని బానిసలాగా బ్రతుకుతూ వాళ్ళు చేసే అవమానాలను సహిస్తూ భరిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఎప్పటికీ పైకెదగలేరు. ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా, నీకంటే ఎంతటి ప్రతిభావంతుడైనా, వాడికంటే నిన్ను ఎప్పుడూ తక్కువ చేసుకోకు. నీ విలువను నువ్వే దిగజార్చుకోకు. వాడి అహంకారాన్ని భరిస్తూ నిన్ను నువ్వే కించపరుచుకోవాల్సిన కర్మ ఏమి పట్టింది నీకు? నిన్ను అవమానించిన వాడి అహంకారాన్ని దెబ్బకొట్టి పాతాళానికి అణిచివేయడం ఎలాగో ఆలోచించు. అంతేకాని ఎవడో గొప్పతనాన్ని పొగుడుతూ ఎంతకాలం వాడి కాలి కింద చెప్పులా పడి ఉంటావు? అన్నా అయ్యా అంటూ చుట్టూ తిరుగుతావు. నీ విలువను నువ్వే భూస్థాపితం చేసుకొని, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకొని, అవతలి వాళ్ళ కింద జీవచ్ఛవంలా బ్రతికే కంటే నిన్ను నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రాణాలు వదిలేయి. ఈ భూమి మీద ఎవ్వడూ పుట్టుకతోనే ప్రతిభావంతుడు కాదు, అసమర్థుడు అంతకంటే కాదు. సాధన చేసినవాడు సాధకుడవుతాడు. యుద్ధంలో గెలిచి పోరాడినవాడు వీరుడు అనిపించుకుంటాడు. నీలో ఉన్న సాధకుడిని నిద్రలేపు. ఆఖరి రక్తపు బొట్టు వరకు పట్టుదలతో పోరాడు. అప్పుడు నువ్వు చేరుకునే స్థాయిని చూసి నిన్ను అవమానించి నువ్వు పనికిరావు అన్నవాడే సిగ్గుతో తలదించుకుంటాడు. ఆ క్షణం వాడి ప్రతిభ సిగ్గుతో తలదించుకుంటుంది. వాడు ఏంటి, నిన్ను చూసి ఈ సమాజం నీకు బ్రహ్మరథం పట్టి నీకు జేజేలు పలికేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో. ఛీ, వాడు నన్ను అవమానించాడు, ఇక జీవితంలో మళ్ళీ వాడి ముఖం చూడను అని బాధపడుతున్నావా? ఒక్క మాట వినండి. జీవితంలో నిన్ను ఒకరు అవమానించారు అని బాధపడకండి. నిన్ను ఒకరు అవమానించారు అంటే నీ విలువను గుర్తించే స్థాయి వారికి లేదని అర్థం. అందుకే వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టు నిన్ను అవమానించారు. అంతేకాని నువ్వు వాళ్ళకంటే ఎందులోనూ తక్కువ కాదు. నిజానికి ఈ భూమి మీద ఎవరు ఎవరికంటే గొప్పవాళ్ళు కాదు. ఒకరు పురాణాలు చదివి జ్ఞానులైతే మరొకరు సకల శాస్త్రాలు నేర్చుకున్న పండితులై ఉంటారు. ఒకరు లక్షలు సంపాదించిన లక్షాధికారులైతే మరొకరు కోట్లు సంపాదించిన కోటీశ్వరులుగా మారుతారు. అందుకే ఎవరు ఎవరికంటే గొప్పవారు కాదు. అది తెలియకుండా ఎవరైనా నిన్ను అవమానించారు అంటే మౌనంగా ఒక చిన్న చిరునవ్వుతో వారి ముందు నుంచి పక్కకు వెళ్ళిపో. కానీ అనుక్షణం నువ్వు అనుకున్న లక్ష్యం కోసం పోరాడటం పైన దృష్టి పెట్టు. అదే నిన్ను వారి అంచనాలకు మించి అత్యున్నత స్థానంలో నిలబెడుతుంది. అప్పుడు వాళ్ళంతట వాళ్ళే నీ ముందు మోకరిల్లి
నీ సహాయం కోసం నిన్ను బ్రతిమలాడతారు అనే విషయం గుర్తుపెట్టుకో. నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. వాడు ఎవడో ఏదో చేస్తాడు, వీడెవడో ఏదో చేస్తాడు, అందుకే నేను ఇలా అయిపోయాను అని చూస్తూ కూర్చోవడం ఇకనైనా మానుకో. నీ జీవితం ఎవరి చేతుల్లోనూ ఉండదు, అది నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఒక్కడివే కష్టాల్లో ఉన్నావనుకోకు. నీకంటే నరకం అనుభవించే వాళ్ళు ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారు. వాళ్ళు నీలా దిగులుపడి కూర్చోకుండా, అలుపనేది లేకుండా అనుక్షణం జీవిత పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకంటే నువ్వు ఎందులో తక్కువ? లే, బ్రతుకున్నంత వరకు నీ గెలుపు పోరాటం ఆపకు. ఇక నేనింతే, నా బ్రతికింతే, దేవుడు నా తలరాత ఇలా రాశాడు అని ఏడుస్తూ కూర్చోకు. నీ కష్టాలకు, నష్టాలకు ఇతరులను బాధ్యతలుగా చూపించి నీ తలరాత నుంచి తప్పించుకొని పారిపోకు. నువ్వు తలుచుకుంటే నీ జీవితం ఖచ్చితంగా మార్చుకోగలవు. నువ్వు కోరుకున్న స్థాయికి చేరుకొని అనుకున్నది సాధించగలవు. ఇకనైనా కొత్త జీవితాన్ని సరికొత్తగా మొదలుపెట్టి అత్యున్నతంగా జీవించడం నేర్చుకో. లేదంటే కనీసం అలా జీవించడానికైనా ప్రయత్నించు. వాడు నా ఫ్రెండ్ కదా, ఇది తప్పు అని చెబితే వాడు నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో, అయ్యో ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అని చెబితే ఏమైనా అనుకుంటాడేమో అనుకుంటూ అనవసరంగా ఇబ్బంది పడుతూ మొహమాటంతో బ్రతికేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అవతలి వ్యక్తి ఏమైనా అనుకుంటాడేమో, మనసు బాధ పెట్టుకుంటాడేమో అని నీలో నువ్వే బాధపడుతూ నిజాన్ని దాచిపెట్టకు. అది నిన్ను బాధ పెట్టడమే కాదు, వాళ్ళని కూడా అసమర్థులుగా మారుస్తుంది. నిన్ను నువ్వు మార్చుకోగలిగినప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. జీవితంలో ముందుకు వెళ్ళే ధైర్యం లభిస్తుంది. లేకపోతే ఆ అబద్ధాలలోనే మగ్గిపోయి అనవసరమైన సమస్యల్లో చిక్కుకొని ఎందుకు పనికిరాకుండా పోతావు. అందుకే ఎప్పుడూ అందంగా ఉండే అబద్ధాలను నమ్ముకోకు. నిష్కర్షగా ఉన్న నిజాలని నమ్మి ముందడుగు వెయ్యి. నీ నిజాయితీని గుర్తించిన వాళ్లే నీతో ఉంటారు. లేకపోతే అందమైన అబద్ధాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు నీ జీవితానికి ఏమాత్రం ఉపయోగపడరు. అలాంటి వాళ్ళకి నిజం చెప్పి వాళ్ళని దూరం చేసుకున్నాను అని బాధపడుతూ ఉండిపోవద్దు. అది నీ నిజాయితీని కూడా గాయపరుస్తుంది. భర్త ప్రేమలేని ఆడది బతుకుతుంది, కానీ బతుకున్న జీవచ్ఛన్లా బ్రతుకుతుంది. అయితే తన కోసం కాదు, తన కడుపును పుట్టిన పిల్లల కోసం. ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవాలన్నా దానికి ఆమె భర్త కారణమవుతాడే తప్ప తనంతట తాను నాశనం కావాలని ఏ స్త్రీ కోరుకోదు. ఒక పెళ్ళైన ఆడదానికి ప్రాణంలా చూసుకునే భర్త తోడు అయినా ఉండాలి. లేదంటే ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే తల్లిదండ్రులైనా ఉండాలి. చిన్నతనంలో అమ్మా నాన్నల కోసం బ్రతికి, పెళ్ళయ్యాక భర్త కోసం బ్రతికి, పిల్లలు పుట్టాక వాళ్ళే లోకంగా బ్రతికి, ఇలా బ్రతికినంతకాలం ఒకరి కోసమే బ్రతుకుతున్న ఆడవాళ్ళకి ఈ సమాజం ఇచ్చే బిరుదేంటో తెలుసా? ఆడదానిని అర్థం చేసుకోవటం చాలా కష్టమని. ఆయన ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వాడేరా. అప్పట్లో ఆయన చేతికి ఎముక ఉండేది కాదు. అయ్యా అని ఎవరు పిలిచినా తన దగ్గర ఉన్నదంతా దానం చేసేవాడు. అలా చేసి చేసి ఇప్పుడు ఇలా తయారయ్యాడు అని కొంతమంది పిచ్చివాళ్ళ గురించి, పేదవాళ్ళ గురించి, యాచకుల గురించి ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. అయితే నువ్వు కూడా దానం చెయ్యి. కానీ ఎవరైనా ఆకలితో ఉంటే భోజనం దానం చేసి వాళ్ళ ఆకలి తీర్చు. కన్నీళ్లతో ఉంటే వాళ్ళ బాధను తీర్చేయి. కష్టంలో ఉంటే చెయ్యి అందించి వాళ్ళ అవస్థను దూరం చెయ్యి. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి మాత్రమే చెయ్యగల గొప్ప కార్యం అదొక్కటే. ఎందుకంటే దానం విలువ తెలిసినవాడు కాబట్టే కర్ణుడు తన శరీరాన్ని చీల్చి మరీ కవచకుండలాలను ఇంద్రుడికి దానం చేశాడు. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని తెలిసినా వామనుడికి దానమయ్యాడు బలిచక్రవర్తి.
కేవలం ఒక పావురాన్ని కాపాడటానికి ఏకంగా తన శరీరాన్ని ముక్కలు చేసి సమర్పించాడు శిబిచక్రవర్తి. అయితే దానం ఎంత గొప్పదైనా అది మూర్ఖులు, అసమర్థులు, అనర్హులకు చేరితే మాత్రం అపాత్రదానంగా మారిపోతుంది. మూర్ఖుడు తనకు లభించిన దానం ప్రేమతో సాధించాను అని భ్రమపడతాడు. ఆ భ్రమ అతడిని మరింత మూర్ఖత్వంలోకి నెట్టేస్తుంది. అలాగే అసమర్థుడు దానంగా అందింది అయాచితంగా లభించింది అని అనుకుంటాడు. మళ్ళీ అలాంటి దానాల కోసమే ఎదురు చూస్తూ కాలం గడిపేస్తాడు. కానీ తన సామర్థ్యాన్ని పెంచుకోవటానికి మాత్రం ప్రయత్నించడు. అలాగే అనర్హుడు కూడా తనకు లభించిన దాన్ని ఉపయోగించుకోలేకపోగా ఎవరికీ పనికి రాకుండా వ్యర్థం చేస్తాడు. అలాంటి దానాలు వారినే కాకుండా నిన్ను కూడా దెబ్బతీస్తాయి. మరి ఇలాంటి దానాలు మీరు ఎప్పుడైనా చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి.